ముందుగా దేశభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. గుంతకల్లు పట్టణంలోని డోనిముక్కల రోడ్డులోని ఎన్టీఆర్ కాలనీలో అమృత్ 2.0 పథకం కింద చేపట్టనున్న తాగునీటి అభివృద్ధి పనులకు శనివారం గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి గుంతకల్లు మండల ఇన్ఛార్జి గుమ్మనూరు నారాయణస్వామి హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు ఎన్టీఆర్ కాలనీ కూటమి నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూ. 37.11 కోట్ల వ్యయంతో అమలు కానున్న అమృత్ 2.0 పథకం కింద తాగునీటి సరఫరా పైప్లైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ, ప్రజా దర్బార్లో ఎన్టీఆర్ కాలనీ ప్రజలు తాగునీటి సమస్యపై వినతి పత్రం అందజేశారని, విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి అమృత్ 2.0 పథకం ద్వారా రూ. 37.11 కోట్లతో ఈ పనులకు ఆమోదం తీసుకొచ్చామని తెలిపారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ కాలనీ వాసులు మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఎవరూ స్పందించలేదని, తమ వినతిపై వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరఫున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించేందుకు కట్టుబడి ఉంటామని సభాముఖంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ కమిటీ సభ్యులు, మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెలకి 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అది కాకుండా ఇంటికే పరిమితమై బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు, రోజు 500 రూపాయలు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే 4, 6, 10, 15,000 రూపాయలు అంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేరు. మీరు ఏడన్నా కనుకోండి, ఇక్కడ పక్కన రాష్ట్రంలో కర్ణాటక పక్కలోనే ఉంది, అక్కడ లేవు. ఇక్కడ తెలంగాణ ఉంది, ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. అంటే ప్రజలు బాగుండాలా, ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా ఈరోజు ఇచ్చడం జరిగింది. ఈరోజు అక్క చెల్లెమ్మలకి పెద్దపీట, 3 గ్యాస్ సిలిండర్లు. అక్క చెల్లెమ్మలకి పుట్టిన పిల్లలకి గత ప్రభుత్వంలో ఒక్కరికిస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఈరోజు అవకాశం దక్కుతుంది. అది కాకుండా అక్క చెల్లెమ్మలకి వాళ్ళ పుట్టినింటికి కావచ్చు, వాళ్ళ భర్తల ఇంటికి కావచ్చు, వాళ్ళ చుట్టాల ఇంటికి పోవచ్చు, ఎక్కడ పోయినా కూడా ఫ్రీ బస్, ఉచితంగా ఆధార్ కార్డు చూపిస్తేనే ఫ్రీ బస్. ఇది ఎంతో అద్భుతమైన కార్యక్రమం. ఒక పక్క చూస్తుంటే రైతన్నలకి సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ. ఈరోజు విద్యకు చూడండి ఎంత ప్రాధాన్యత. ఈరోజు టీచర్ ఉద్యోగాల 16,000 ఉద్యోగాల అవకాశాలు కల్పించారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా చిక్కువ లేని పరిస్థితిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 ఉద్యోగాలు ఇచ్చి మంచి నాణ్యమైన చదువులు చదివించుకోండి అనే విధంగా ఈరోజు మన ప్రభుత్వం ఉంటే, మన ప్రభుత్వం పైన బుద్ధులు చల్లే కార్యక్రమం పెట్టి వాళ్ళు ఈ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాల్లో ఏదో లాలూచిపడి వాళ్ళకి ఎవరో చేశారనే విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ అనేది సిగ్గిచ్చేయడం అనేది నేను చెప్పచ్చు. వాళ్ళు ఇవ్వలేని మనం ఇచ్చామని చెప్పి ఈరోజు చెప్పుకోవడం, ఈరోజు ధర్నాలు చేయడం ఏమాత్రం కూడా సిగ్గు అని చెప్పచ్చు. అది కాకుండా ఈరోజు అభివృద్ధి చూడండి, మనకి ఏం అభివృద్ధి చేశారనేది మనమందరూ కూడా గమనించాలి. దాంతో భాగంగా ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో ఎప్పుడు లేని నిధులు దాదాపుగా 30 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్లు వేయించాం. దాంతో అది కూడా కాకుండా ఈరోజు 65 కోట్లతో సీసీ డ్రైన్లు కూడా ఎస్టిమేట్ చేసి డిపిఆర్ కూడా మనం పంపించడం, కమిషనర్ గారి ఆధ్వర్యంలో 65 కోట్లతో డిపిఆర్ కూడా పంపించాం, ఓన్లీ సీసీ డ్రైన్లు. దాంతో భాగంగా 45 కోట్లతో సీసీ రోడ్లు కూడా డిపిఆర్ పంపించాం. 100 కోట్లతో అభివృద్ధి జరుగుతూ ఉంది. కేవలం 6 నెలల్లోనే మనకి ఆ గ్రాంట్ అంతా రిలీజ్ అయ్యి మన ప్రభుత్వం 100 కోట్లతో ఈరోజు అభివృద్ధి జరిగింది, మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ కాలనీకి మన ప్రభుత్వం మీరు డిపిఆర్ రెడీ చేయండి, సీసీ రోడ్లు కూడా మనము గ్రాంట్ ఇస్తామని చెప్పి ఈ కాలనీకి సీసీ రోడ్లు కూడా ఇస్తాము, ప్రత్యేకంగా
ఈ కాలనీ వాసులకి నిరుపేద కుటుంబాలకి సీసీ రోడ్లు కూడా ఇస్తామని చెప్పి మీరు డిపిఆర్ రెడీ చేయాలని కూడా ఆదేశాలు కూడా వచ్చాయి. అవి కూడా త్వరలోనే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు డిపిఆర్ తయారు చేసి మనం పంపిస్తే కాస్త లేట్ కావచ్చు, 1 year కావచ్చు, మళ్ళీ కూడా సీసీ రోడ్లు ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనే ఈ కాలనీకి గంటపదంగా ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి మీరందరూ నిరుపేదలకు ఏమి చేయాలి, నిరుపేద కుటుంబాలకి ఏం చేయాలి, చదువుకున్న విద్యార్థులకు ఏం చేయాలి, వాళ్ళకి జాబులు కలిగించాలి. మన రాష్ట్రంలో ఎన్నో ఇండస్ట్రీలను తీసుకొస్తే వాళ్ళు కష్టపడి, తల్లిదండ్రులు కష్టపడి ఆ పిల్లల్ని చదివించుకున్న తర్వాత ఈ రోజు లక్షలాది మంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకి ఒక ఇంటికి ఒక జాబ్ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఈరోజు నారా లోకేష్ అన్న గారు 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా మన ప్రభుత్వంలోనే ఇవ్వాలనే ఈరోజు ఎన్నో ఇండస్ట్రీ తీసుకుని వస్తున్నారు. ఇవన్నీ కూడా మనం గమనించాలి. గతంలో ఏ మాత్రం కూడా 5 సంవత్సరాలు కూడా ఏ మాత్రం కూడా వాళ్ళు మన పిల్లలకి ఉద్యోగాలు అవకాశాలు కల్లా. మననే మెగా డిఎస్ అని చెప్పి మన ప్రభుత్వం నిష్పక్షపాతంగా చదువుకున్న విద్యార్థికి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఉద్యోగాలు మనం కల్పిస్తుంటే ఏదో ఒకరు పట్టుకొని వాళ్ళకి ఏదో జాబ్ రాలేదని చెప్పి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. స్పోర్ట్స్ కోటా కింద, అదే వికలాంగుల కోటా కింద ఎవరైనా మిస్ అయితే వాళ్ళని దగ్గర పిలుచుకొని మీకు జాబ్ రాలేదంటే తెలుగుదేశం వాళ్ళు మీకు మోసం చేసినారని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు స్టేజ్ మీద కూర్చోబెట్టి ధర్నాలు చేస్తున్నారు. మనమంతా కూడా గుంటకల్లో చూసాం. ఏదో పోయింది, ఏదో చేశారని చెప్పి వాళ్ళందరినీ మన వైసీపీ వాళ్ళు మన తెలుగుదేశం అమ్మాయినే పిలుచుకొని పోయి స్టేజ్ మీద కూర్చోబెట్టి ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. అంటే వాళ్ళకి మైండ్ వాష్ చేసి వాళ్ళు మీ ప్రభుత్వంలో తప్పేసి మీకు వచ్చిన జాబ్ని వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పి వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో ధర్నాలు చేయించే పరిస్థితి ఉంది. ఈరోజు ఏ పార్టీ చూడలే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైసీపీ ఏ ప్రభుత్వం అని చూడుకోకుండా చదువుకున్న వ్యక్తికి ఈరోజు మెరిట్ ద్వారా ఈరోజు మెగా డిఎస్సి జరిగింది. దాన్ని అన్ని విడిచిపెట్టి ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. దాంతో భాగంగా ఇళ్ళు వదిలే ఇంకా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వాళ్ళు తప్పు చేసి జైల్లో పుడితే ఏదో ఘనకారం చేసిన ఆయన పరామర్శించేకి లక్షలాది మందిని, వేలాది మందిని తరలిచ్చి ఈరోజు మా ప్రజల్లో ఆదరణ ఉంది, మా పార్టీకి ఆదరణ ఉంది అని చెప్పి జైలుకి వచ్చేటప్పుడు అందరినీ ఒక 5-6 వేలు జనం తీసుకొచ్చి మాకు ప్రజాదరణ ఉందని చెప్పి ఈరోజు చెప్పుకుంటున్నారు. అది కాదు, ఈరోజు ప్రజలకి ఏం చేశాం, అభివృద్ధి చేశామనే అది చేయలు తప్ప ఎవరో తప్పు చేసిన జైల్లో కూర్చుంటే ఆయన పరామర్శించకపోతున్నారు. ఆ తప్పిదం గత 5 సంవత్సరాల్లో వాళ్ళ తప్పిదం ఏం చేశారో వాళ్ళందరూ కూడా జైల్లో కూర్చునే పరిస్థితి. వాళ్ళు పరామర్శించేకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. అంటే